అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ బ్రదర్. మా మేడం గారు బొలిశెట్టి దివ్య గారు ప్రొడ్యూసర్గా మెంబర్ అయి ఉన్నారు. వీరు త్వరలో ఒక మంచి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీరు డైరెక్టర్గా, మేడం ప్రొడ్యూసర్గా. ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా సక్సెస్ కావాలి. ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి 10 సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో నిలబడాలి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా చేస్తే దాదాపు 200 మందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి కొత్త ప్రొడ్యూసర్స్ ఎంతమంది వస్తే అంతమందికి మేము వెల్కమ్ చెప్తుంటాము. ఎందుకంటే మన ఇండస్ట్రీలో చాలా లక్షల మంది ఉన్నారు కార్మికులు. అంటే అన్ని రకాల 24 క్రాఫ్ట్స్లో లక్షల మంది కార్మికులు ఉంటారు. వాళ్ళందరికీ ఏదో రకమైన ఉపాధి దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు వేరే పని చేయలేరు. వాళ్ళు ఓన్లీ సినిమాకి సంబంధించే చేయగలుగుతారు. కాబట్టి మీరు సినిమా చేస్తున్నందుకు డెఫినెట్గా మీకు ఇండస్ట్రీ తరఫున వెల్కమ్ చెప్తున్నాను. మంచి సినిమా చేసి అవార్డులు, రివార్డులు, అలాగే డబ్బులు కూడా వచ్చేటట్టు సినిమా చేయండి. తప్పకుండా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున మేము పూర్తి సహకారం ఉంటుంది. ఎప్పుడు ఏదైనా మీకు ఎఫ్డీసీకి కానీ సెన్సార్ ఆఫీస్కి కానీ ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పటికీ మన దగ్గర 360 సినిమాలు సెన్సార్ అయి ఉన్నాయి. ఇంకా మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మా సపోర్ట్ తీసుకోండి. అలాగే మనకు 1.32 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్. మీకు ఎలాంటి మీ ట్రైలర్స్ ఉన్నా లేకపోతే ఇంకేది ఉన్నా ఇవన్నీ మీకు ఫ్రీగా డిస్ప్లే చేస్తాము. అలాగే మన దగ్గర హాల్ కూడా ఉంటుంది విత్ లైటింగ్తో. మేము బయట వాళ్ళకంటే చాలా తక్కువ తీసుకున్నాం. మన మెంబర్స్కి చాలా తక్కువ ఛార్జెస్ ఇస్తాము. మీరు ప్రెస్ మీట్లు కానీ, ఆడే ఫంక్షన్, టీజర్ లాంచ్ ఏదైనా పెట్టుకోవచ్చు. దానికి కూడా మన ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా పెద్ద సక్సెస్ కొట్టాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మేడం గారు కూడా ఆల్ ద బెస్ట్. మీరు మంచి సినిమా తీసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా చెప్పండి. తప్పకుండా సార్. అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ చాలా దినదినంగా ఎదుగుతున్నందుకు నేను తప్పకుండా ప్రధాని రామకృష్ణ గారికి శుభాకాంక్షలు. నేను మరాఠీలో మొదటి సినిమాకు నాకు నేషనల్ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు బెస్ట్. అక్కడి నుంచి తెలుగులో ఫస్ట్ సినిమా చేస్తున్నాను. దానికి ఒక సందేశాత్మకమైన చిత్రంతో ముందుకు వస్తున్నాం చిల్డ్రన్స్ ఫిలింకి. దానికి సార్ సహకారంగా మాకు తోడున్నందుకు చాలా ఒక రకంగా మేము సంతోషిస్తున్నాం. తప్పకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాం. సార్ సహకారం చాలా గ్రేట్ బ్రదర్. ఈ మధ్యకాలంలో చిల్డ్రన్ సినిమా ఎవరు తీయట్లేదు. మీరు ధైర్యం చేసి తీస్తున్నందుకు మీకు ఆల్ ద బెస్ట్. సక్సెస్ కావాలి, అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.